వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. అనకాపల్లిలో కొనసాగుతున్న సెర్ఫ్ ఉద్యోగుల సమ్మె, పే స్కేలు అమలు, ఉద్యోగుల రెగ్యులర్ కోసం సెర్ఫ్ ఉద్యోగులు అనకాపల్లి నెహ్రూ చౌక్ వద్ద చేస్తున్న 8వ రోజు సమ్మె కొనసాగుతుంది. నిన్న ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలమవ్వడంతో ఈ రోజు కాలకు గంతలతో ఉద్యోగులు అందరూ తమ నిరసన తెలుపుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగుతుందని తెలియజేశారు. కుటుంబాలతో వచ్చి ఉన్నాం, ఉన్నత చదివి ఉన్నాం. 23 సంవత్సరాలు రెగ్యులర్ లేకుండా ఉన్నామంటే యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి డిపార్ట్మెంట్ అడుగుతుంది. 23 సంవత్సరాలు సర్వీస్ చేసి మీకు రెగ్యులర్ చేయకపోవడం చాలా అన్యాయమని యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంటుంది. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరావు. అనకాపల్లి జిల్లా వెలుగు ఉద్యోగుల జేఏసీ కన్వీనర్గా నేను వర్క్ చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో భాగంగా మరియు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వెలుగు ఉద్యోగులని రెగ్యులర్ చేస్తామని చెప్పి ఉన్నారు. 5 సంవత్సరాలు ఎలాంటి నిరసన కానీ ఎలాంటి ర్యాలీలు కానీ మేము ఎలాంటివి చేయలేదు. సార్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారంటే చేస్తారు అనే నమ్మకంతో ఉన్నాం. ఇన్నాళ్ళకి కూడా రెగ్యులరు చేయలేదు. అదే తెలంగాణ గవర్నమెంట్లో వెలుగు ఉద్యోగులను గౌరవ కేసీఆర్ గారు రెగ్యులర్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ కాపీ టు కాపీ తెలంగాణలో చేసిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 4663 మంది వెలుగు ఉద్యోగులని క్యాడర్ ఫిక్సేషన్ చేసి పే స్కేల్ ఇవ్వాలని మా మనవి. 23 సంవత్సరాలు రేయనక పగలనక రాత్రి పగలు సమయం అంటూ లేకుండా ప్రజల్లోకి గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన పథకాలన్నీ నవరత్నాలతో పాటు వారు ఎన్ని పథకాలు పెట్టారో అన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళాం. విస్తృతంగా ఉద్యముల ఒక ఉప్పెనల పగలనక రాయనక కష్టపడి చేసి ఉన్నాం. వారు పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్. Please subscribe our channel AP Power News.